అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ శ్రీ. అందరూ బాగున్నారంటే నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు సండే అనమాట. సో సండే మేము ఏమనుకున్నామంటే సుబ్బయ్య గారి హోటల్లో బుట్ట భోజనం అయితే తెప్పించుకున్నామండి. సో నాన్ వెజ్ లేకుండా బిట్ట భోజనం ఆల్రెడీ తిన్నామన్నమాట. సో చాలా బాగా నచ్చింది. ట్రెడిషనల్గా ఉందండి ఫుడ్ అయితే, మనం ఇంట్లో చేసుకున్నట్టు ఉందన్నమాట. ఫుడ్ కానీ రైస్ కానీ కర్రీస్ కానీ. సో చూపిస్తాను మీకు ఏమేమి ఇచ్చారో, ఓకేనా? సో లెట్ స్టార్ట్ వీడియో. సో వీడియో స్టార్ట్ చేసే ముందు తప్పకుండా నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోండి, ఓకేనా? సో లెట్ స్టార్ట్ వీడియో. సో ఇలా అయితే వచ్చిందండి కంప్లీట్గా. ఇదా మంచిగా ప్యాక్ అయితే వచ్చిందనమాట. కవర్ అయితే చూడండి, కాకినాడ వారి సుబ్బయ్య గారి హోటల్ అనమాట. ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయండి ట్విన్ సిటీస్లో. సో మేము జొమాటో నుంచి ఆర్డర్ ఇచ్చుకోవాలన్నమాట. సో జొమాటో నుంచి ఆర్డర్ ఇచ్చాము. సో ఇది యాక్చువల్గా మలకపేటలో కూడా ఉందన్నమాట. సో మలకపేట నుంచి తెప్పించామండి. సో చూద్దాము ఏమేమి వచ్చాయో, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీళ్ళు ఆకులలో ఇస్తారండి, అరటాకులలో ఫుడ్ అంతా. చూడండి ఇలా పాపడ్స్ వచ్చాయి, ఓకే? సో చూపిస్తాను ఒక్కొక్కటి. సో కర్డ్ ప్యాకెట్ అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి అయితే 520 రూపీస్ ఉంటుందండి. సో విత్ డెలివరీ ఛార్జెస్ ఎంత హారిక? 470 రూపీస్ డెలివరీ ఛార్జ్. ఓకే, యాక్చువల్ రేట్ 470 రూపీస్ అండి. సో విత్ డెలివరీ ఛార్జెస్ వచ్చేసి 520 రూపీస్, అంతే కదా? సో ఇలా వస్తుందన్నమాట బుట్ట భోజనం అంటే. సో బుట్టలో ఇస్తారండి యాక్చువల్గా వీళ్ళు అంతాను, మొత్తం ప్యాకింగ్ అంతా. సో ఇలా వస్తుందన్నమాట, ఓకేనా? సో ఇక్కడ ఏమొచ్చాయంటే ఏదో కర్రీస్ వచ్చాయంటే నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఏమేమి కర్రీస్ వచ్చాయో. సో కర్రీ నెంబర్ 1, ఓకే? కర్రీ నెంబర్ 2 ఇది సాంబార్ అనుకుంటా, ఓకే? సో ఇది కర్డ్, పాపడ్స్. సో ఇది వచ్చేసి పప్పు అండి. ఇది వచ్చేసేమో పెరుగు, మజ్జిగ పులుసు ఇచ్చాడు ఈరోజు అయితే, ఓకే? సో ఇంకేమి ఇచ్చాడంటే వీళ్ళు ఫ్లేవర్డ్ రైస్ అని ఇస్తారండి 2. సో ఇది సమ్ ఫ్రైడ్ రైస్ లాగా అనిపిస్తుంది, ఓకేనా? ఇంకోటి కంపల్సరీ పులిహోర అయితే ఉంటుందండి. పులిహోర ఒకటి ఇస్తాడు, చింతపండు పులిహోర ఇది. ఇంకోటి ఏదన్నా ఫ్లేవర్డ్ రైస్ ఇస్తాడు. ఇది ఫ్రైడ్ రైస్ లాగా అనిపిస్తుంది నాకు, లేకుంటే బగారా రైస్. ఓపెన్ చేసి చెప్తాను నేను. సో ఇది వచ్చేసి సమ్ పికిల్ అంటే ఏదో ఒక పికిల్ ఇస్తాడు. సో ఈరోజు ఆవకాయ ఇచ్చినట్టున్నాడు, ఓకేనా? సో 2 పొడులు అయితే ఇస్తాడండి. ఒకటి కందిపొడి, ఒకటి కారపొడి కూడా ఇచ్చాడు, ఓకే? అండ్ 3 స్వీట్స్ అయితే ఇచ్చాడండి. మీకు కనిపిస్తుందా? మైసూర్ పాకులు 3 ఇచ్చాడు. ఏదన్నా 3 స్వీట్లు ఇస్తారనమాట. సో ఇది ఒక ఏమంటారు, ఒకటి ఇది కూడా ఒక కర్రీ అనమాట. సో జ్యూసీ కర్రీ లాగా ఉంది ఇది, ఓకే? సో ఇలా అరిటాకులు ఇస్తాడండి కంప్లీట్గా. చూడండి ఇది తీస్తే ఇలా ఉంటుంది. సో ఫ్రైడ్ కర్రీ కూడా ఒకటి ఇస్తాడండి. సో ఈరోజు బెండకాయ ఫ్రై ఇచ్చినట్టున్నాడు చూడండి, ఓకేనా? సో ఒక పికిల్ అయితే ఇస్తాడండి. అదొకటి రోటి పచ్చడి ఒకటి ఇస్తాడు, అలాగే ఒకటేమో నిల్వ పచ్చడి ఇస్తాడు అనమాట. సో ఈ 2 పికిల్స్ అనమాట. సో నాకు అన్నీ నచ్చినాయి, కానీ వీళ్ళు పికిల్ అయితే రోటి పచ్చడి కొంచెమే ఇస్తాడండి. సో లాస్ట్ టైం దొండకాయ పచ్చడి ఇచ్చాడు. మరి ఈరోజు ఏం పచ్చడో మీకు చెప్తాను నేను చూసి. సో ఇదనమాట, ఇది దొండకాయ వేపుడు, ఓకేనా? సో పప్పు ఇస్తాడు, సాంబారు. ఇదిగోండి, ఇది పప్పు, సాంబారు. ఇది ఏం కర్రీ అనమాట, ఇదొక కర్రీ అండ్ ఇదొక కర్రీ. ఇది కుర్మా లాగా ఉందండి కర్రీ. 2 ఫ్రైడ్ ఏమంటారు ఫ్లేవర్డ్ రైస్, ఓకేనా? కర్డ్. ఇప్పుడు ఒక ఫ్రై కర్రీ అనమాట ఇది, ఓకేనా? సో మీకు ఎన్ని ఇచ్చాడు అనేది మీకు క్లారిటీ ఉంటుందని చెప్తున్నానండి. సో ఇది దొండకాయ వేపుడు అనమాట, ఓకేనా? సో ఇది వచ్చేసి ఇది ఆలు కర్రీ లాగా ఉందండి ఇది, ఓకే? ఇదొక కర్రీ, ఓకేనా? సో మొత్తం కర్రీస్ అన్నీ తీసాక కింద అయితే రైస్ ఉంటుందండి ఇట్లా, ఇదిగోండి. సో పెద్దవాళ్ళకైతే 3 సరిపోతుందండి. సో 2 పిల్లలు 2 పెద్దవాళ్ళకైతే సరిపోతుందన్నమాట. మేము 5 మెంబర్స్ కదా. సో కొంచెం రైస్ కూడా చేసామన్నమాట కుక్కర్లో, ఓకేనా? సో కంప్లీట్గా ఇలా వస్తుందండి. సో బుట్టలో రైస్ ఇస్తాడు, రైస్ పైన ఇలా కర్రీస్ ఇస్తాడు, 3 స్వీట్లు ఇస్తాడు. ఇక్కడ ఫ్రైడ్ కర్రీ అయితే ఒకటి ఇచ్చాడు, ఆలు కర్రీ ఇచ్చాడు, ఓకేనా? సో ఇక్కడ ఒక పచ్చడి, నిల్వ పచ్చడి, రోటి పచ్చడి, ఓకేనా? ఇన్ని కర్రీస్. సో 2 కర్రీలు 3 కర్రీలు అనమాట, ఓకేనా? సో ఇవండి టోటల్గా. సో టోటల్గా ఇవన్నమాట వచ్చినాయి మాకు సుబ్బయ్య గారి బుట్ట భోజనంలో.
సో చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే, హోమ్లీ ఫుడ్ లాగా ఉంటుంది. సో మీకు తిని చూసి చెప్తాను ఎలా ఉంటుందో టేస్ట్, ఓకేనా. సో ఇందాక నేను ఓపెన్ చేసిన అన్ని ఇవి అనమాట. సో ఇది ఏంటంటే ఆలు కర్రీ అండి. అది ఇదేమో కోఫ్తా కర్రీ కాదండి, ఇది ఆలు కాదు, సారీ, అరటికాయ కర్రీ అనమాట. ఇదేమో గుమ్మడికాయ కుర్మా, ఇదేమో కోఫ్తా కర్రీ ఇది, ఓకేనా. సో ఇదేమో మజ్జిగ పులుసు, సాంబారు, పప్పు, ఇదేమో దోసకాయ పచ్చడి ఇచ్చాడండి ఈరోజు. సో ఇదేమో దొండకాయ ఫ్రై కాదండి, ఇందాక నేను దొండకాయ ఫ్రై అనుకున్నాను కానీ పకోడీ అనమాట, ఇది దొండకాయ పకోడీ ఇది. సో చాలా బాగుంది పకోడీ. ఇదేమో రైస్. సో ఇందాక చెప్పినట్టు ఇది 3 పెద్దవాళ్ళకి వస్తుందో, లేకపోతే 2 పెద్దవాళ్ళు 2 పిల్లలకి వస్తుంది అనమాట. సో ఇవేమో ఫ్లేవర్డ్ రైస్ అనమాట ఇది. సో మా బావని అడుగుదాం ఎలా ఉన్నాయో టేస్ట్. సో మా బావ అన్నీ పెట్టేసుకున్నాడండి, రైస్, కోఫ్తా కర్రీ, గుమ్మడికాయ కర్రీ. ఇది ఏం రైస్ అన్న? ఇది బగారా రైస్ అండి. ఇది బగారా రైస్. అన్ని బాగున్నాయా? పప్పు. సో ఇది వచ్చేసి దోసకాయ పచ్చడి, అరటికాయ కూర, వైట్ రైస్. సో ఎలా ఉన్నాయి అన్ని టేస్ట్ చేసినావా? చాలా బాగున్నాయా? సో ఇదన్నమాట సుబ్బయ్య గారి హోటల్లో వచ్చేవన్నీ వెరైటీస్, అన్నీ హోమ్లీ ఫుడ్ లాగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. సో ట్రై చేయొచ్చు. సో చూసి నోరూరిపోతుంది కదా. సో టేస్ట్ కూడా అలాగే ఉంటుందన్నమాట, హోమ్లీ ఫుడ్ లాగా ఉంటుంది, ఓకేనా. సో ఇదండి నా వీడియో అయితే ఈరోజుకు. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, టేక్ కేర్ అండ్ బై బాయ్.